నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మోదీ పర్యటన ఏర్పాట్లపై సాయంత్రం సమీక్ష, ఉన్నత స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం. కాసేపట్లో సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు, 3 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు. సజ్జల ఎస్టేట్ ఆక్రమణ చెరలో 64 ఎకరాల అటవీ భూమి, ప్రభుత్వానికి కడప జిల్లా కలెక్టర్ నివేదిక. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు, మావోయిస్టుల జాడ కోసం బలగాల కూంబింగ్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం, ముష్కర నెట్వర్క్ ధ్వంసానికి సైన్యం భారీ ఆపరేషన్. మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులు, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మే 2న అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. 1,00,000 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టుల పనులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అమరావతి పునః ప్రారంభ పనులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ హెలికాప్టర్లో 3 గంటల 30 నిమిషాలకు అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వద్దకు 3 గంటల 45 నిమిషాలకు చేరుకుని అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటల 20 నిమిషాలకు గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని సభ కోసం ప్రభుత్వం 3 వేదికలు సిద్ధం చేస్తోంది. సాయంత్రం జరిగే సమావేశంలో వీటిపై సీఎం సమీక్షించనున్నారు. ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, పిఎస్ఆర్ను సిఐడి ఎన్ని రోజుల పాటు ప్రశ్నించనుంది? రాణి, ఈరోజు ముంబై నటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఆ కోర్టు ఆదేశాల ప్రకారంగా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారించాల్సిన అవసరం అయితే ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు తెలిపింది. ఆయన పైన విచారణలో ఫిజికల్గా ఎటువంటి డిగ్రీ ప్రయోగించకూడదు, థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించకూడదని ప్రత్యేకంగా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే 3 రోజుల పాటు ఈ విచారణ జరగనుంది. ఇంకా దీని మీద ఇంకా జైలు నుంచి ఇంకా అదుపులోకి ఆయన్ని కస్టడీలోకి తీసుకోలేదు. ఇంకా దాని మీద అధికారుల నుంచి స్పష్టత రాలేదు. కోర్టు ఆదేశాలు అయితే 3 రోజుల పాటు ఇచ్చింది. ముంబై నటి కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు
అని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా రాశారు. మొదట అప్పుడు ఉన్నటువంటి విజయవాడ సిపి, డీసీపీ విశాల్గుడిని వీళ్ళిద్దరికీ సీఎంఓలో పిలిచి వీళ్ళిద్దరికీ డైరెక్షన్స్ ఇచ్చారు. కేసు ముంబై నటి పైన కేసు నమోదు చేయాలని, అదేవిధంగా ఆ కేసులో కూడా ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, ఏం చేయాలి అనేది కూడా ఆయనే వివరించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు అసలు కేసు నమోదు చేయాలని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, దాంతోపాటు అసలు ఈ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుదారుడికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి మధ్య పరిచయం ఉందా లేదా, ఉంటే ఎవరు పరిచయం చేశారు, ఎలా పరిచయం అయింది అనే విషయాలు కూడా రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు అసలు ఆ తర్వాత ఆమెని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత కూడా బెయిల్ రాకుండా, న్యాయవాదుల్ని కలవనీయకుండా ఆమె వద్ద ఉన్న ఫోన్లని ఇవన్నీ సీజ్ చేశారు. జనరల్గా ఎవరైనా నిందితులు ఇక్కడ జైల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తరపున బంధువులకి సమాచారం అందిస్తారు. దాంతోపాటు వాళ్ళు లాయర్ని కలిసేందుకు అనుమతిస్తారు. లాయర్ని కలిసేందుకు కూడా అనుమతించకుండా చాలా ఇబ్బంది పెట్టారని పోలీసులు, రక్షించాల్సిన పోలీసులే ఇక్కడ ఈ కేసులో ఉన్నతాధికారులు, డిఐజీ, ఐజీ, డీజీ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే తనపైన చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని ముంబై నటి ఆవేదనతో ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నిటినీ అప్పుడు దర్యాప్తు చేసి ఇటీవల పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపి వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఇంకా జైలు దగ్గర ఆయన్ని కస్టడీకి ఇంకా తీసుకోలేదు. దీని మీద సిఐడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పుడు కస్టడీకి తీసుకుంటారు, ఈరోజు తీసుకుంటారా, రేపు తీసుకుంటారా అనే దాంట్లో కూడా ఇంకా స్పష్టత ఇక్కడ కనపడట్లేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద కోర్టు ఆదేశాల ప్రకారం అయితే 3 రోజుల పాటు ఇచ్చింది రాణి. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో దురుసుగా ప్రవర్తించిన వైసీపీ కార్పొరేటర్పై టీడీపీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన కర్నూలు నగరపాలక సంస్థ సమావేశంలో టీడీపీ సభ్యుడు పరమేష్ తన వార్డుకు సంబంధించి సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో వైసీపీ కార్పొరేటర్ యూనుస్ కూర్చీని, వాటర్ బాటిల్ను నేలకేసి విసిరికొట్టారు. సభలో దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కార్పొరేటర్పై టీడీపీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మా గవర్నమెంట్ లేనప్పుడు కూడా మా వార్డులకి అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మేయర్ గారికి గట్టిగా అడగడం జరిగింది. వైసీపీ కార్పొరేటరు వచ్చేసి మేయర్ గారికి వివరించుకుంటా చెప్పారు. ఆయన కూడా మా వార్డులో కూడా సమస్యలు ఉన్నాయని. దీంట్లో నేను లేచి మేయర్ గారికి, ఈమెకు అమ్మ మీకే కాదు, మాకు రూలింగ్ వాళ్ళకే జరగటం లేదు, మేయర్ గారు రూలింగ్ వాళ్ళకి కూడా చేయటం లేదు, మీకేం జరుగుతాయని చెప్తే దీంట్లో యూనుస్ బాషా అనే 10th వార్డ్ కార్పొరేటర్ గారు అనవసరంగా, అంటే సబ్జెక్టు ఒకటి మేము మాట్లాడుతున్నాం, అంటే ఆయన సమస్య ఆమె చెప్తుంది, నా సమస్య నేను చెప్తున్నాం, మధ్యలో దూరి చైర్ తీసుకొని వచ్చి అట్లా మీద పాడడం వలన అక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత కార్పొరేటర్లు ఉన్నారు, తర్వాత అందరు మేయర్ గారు అందరూ ఉన్నారు. అది ఒక మీడియా వ్యక్తికి కూడా కంటికి తగిలింది. అంటే ఒకటి ఈ రౌడీ రాజకీయం, అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ కూడా ఇంత దౌర్జన్యం, ఒక్కసారి వీడియో చూడండి ఎలా ఉందో. ఈ దౌర్జన్యానికి అరికట్టడానికి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లే. దయచేసి ఇటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక P4 కార్యక్రమానికి యువ పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దేశ విదేశాల్లో ఉన్నవారు స్వగ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా చెనగంజాం మండలం గొనసపూడికి చెందిన యువ పారిశ్రామికవేత్త లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ విక్రమ్ నారాయణరావు గ్రామంలోని ప్రతి ఇంటి భాగస్వామ్యంతో ప్రజల ఆదాయం పెంచాలని పూనుకున్నారు.
గ్రామస్తులతో సమావేశం నిర్వహించి తన ప్రణాళికలను వివరించారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న 1000 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకుని అందులో విశ్వవిద్యాలయం, పర్యాటకం, సినీ పరిశ్రమ, డెస్టినేషన్ వెడ్డింగ్ సహా వివిధ కార్పొరేషన్ల వారు సమావేశాలు నిర్వహించేందుకు సదుపాయాలు కల్పిద్దామని ప్రతిపాదించారు. అలాగే సేంద్రియ వ్యవసాయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటి వాటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ధనిక గొనసపూడిగా గ్రామాన్ని మార్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. P4 కార్యక్రమంలో భాగంగా గ్రామాభివృద్ధికి ఈ మేర ప్రణాళికలు తయారు చేసినట్లు విక్రమ్ నారాయణరావు తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పుట్టపర్తిలోని లాడ్జిలు, అపార్ట్మెంట్లలో బస చేస్తున్న దేశ విదేశీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. అపరిచితుల కదలికలపై ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు. కాకినాడ గేట్వే పోర్టుని 2026 నాటికి పూర్తి చేస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 28% పనులు జరిగాయని మంత్రి తెలిపారు. భూసేకరణ సమస్యలు పరిష్కరించి మిగిలిన పనులు వేగంగా పూర్తి చేస్తామని వివరించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు పనులని ఆయన పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఉప్పాడ వద్ద ఫిషింగ్ హార్బర్ పనుల్ని కూడా మంత్రి పరిశీలించారు. కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018 MOU చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3 బర్తుల నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నిర్మాణం అయిన తర్వాత ఇదంతా కూడా ఒకటి బొగ్గు కొరకు, 2 బర్తులు ఇతర అవసరాల కొరకు కూడా తీసుకుంటా ఉన్నాము. 2022 లోపల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. 16 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రం ఇప్పుడు చేస్తా ఉన్నారు. టార్గెట్ 2026కు కంప్లీట్ గా పూర్తి కావాల్సిన పని ఉంది. వారికి కూడా ఈ రోజు డైరెక్షన్ ఇచ్చేసి కంప్లీట్ గా ఈ కాకినాడ గేట్వే పోర్ట్ ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ గురించి కూడా తెలుగుదేశం ప్రభుత్వం నాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం జరిగింది. దాని కాస్ట్ 361 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాలలో కూడా దాన్ని కంప్లీట్ చేయకుండా అనేక సమస్యలు సృష్టించారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ కాంట్రాక్టర్ పర్సనల్ గా మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ తీసుకునే వ్యక్తిని కూడా ఈ రోజు తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా 3 నెలల కాలం లోపల దాన్ని కంప్లీట్ చేసి ఈ బెస్తలకు వారికి కూడా అంకితం చేయాలని ఒక నిర్ణయానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. కాంట్రాక్టర్ కూడా చెప్పాము. బుడమేరు లాంటి వరదలు మరోసారి గ్రామాలను ముంచెత్తకుండా ఉండాలంటే ఉప్పుటేరును శాశ్వతంగా ప్రక్షాళన చేయాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలోని ఉప్పుటేరు ఆక్రమణలను అధికార యంత్రాంగంతో కలిసి ఇరువురు పరిశీలించారు. ఉప్పుటేరును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నెల రోజుల్లో తొలగిస్తామని స్పష్టం చేశారు. చిక్కి శల్యం అయిపోయింది. సుమారు 237 మీటర్లు ఆల్తులు ఉండాలి. అది ఇప్పుడు కొన్ని చోట్ల 60, కొన్ని చోట్ల 70, ఆల్మోస్ట్ 60%, 60 నుంచి కొన్ని చోట్ల 70% ఆక్రమణలకు గురైంది ఉప్పుటేరు తిరిగి పాత సైజుకి వస్తే మళ్ళీ అక్కడ ఆ మొలక ఇటువంటివన్నీ కూడా పూర్తిగా అరికడతానికి ఉంటుంది. ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కాబట్టి చర్యలు అయితే తీవ్రంగానే ఉంటాయి. ఉప్పుటేరులో చెరువులు ఒక నెల రోజుల్లోనే మళ్ళీ కాలువలు మొదలయ్యే లోపే, అంటే వర్షాకాలం వచ్చే లోపు ఇవన్నీ కూడా చెరువులైతే ఇమ్మీడియట్గా అది రేయి చెరువు కావచ్చు, చేపల చెరువు కావచ్చు, చెరువులను అయితే తక్షణం తీసివేయటం అయితే జరుగుతుంది. గ్రామం అందరూ చేసింది కాదు, ఎవరో వ్యక్తిగతంగా లోనకి 50-60 అడుగులు వెళ్ళిపోయి చెరువులు వేసేసుకుని ఇటు అటు వేసేసరికి రాబోయే రోజుల్లో ఎప్పుడు వర్షం వచ్చినా కొల్లేరు అంతా ఇబ్బంది, అలాగే పై గ్రామాలకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆక్రమణ ఏం చేయాలనేది ఒకసారి ప్రభుత్వంతో రఘురామకృష్ణరాజు గారు, నేను 2 కలెక్టర్లతో, మినిస్టర్లతో మాట్లాడి ఏం చేయాలని ఆలోచించి చర్య తీసుకుంటాం. ఆన్లైన్లో నగదు పెట్టుబడి పెడితే 10% ఆదాయం వస్తుందంటూ నమ్మించి డబ్బు దొంగిలించిన 7 సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో 5 రాజస్థాన్కు చెందినవారు, 2 హైదరాబాద్కు చెందినవారు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదు, 50 మొబైల్స్, 57 ATM కార్డులు, ల్యాప్టాప్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి 39 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించినట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు.
10 to 15% మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పడం వల్ల చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్ లో పడుతున్నారు. కేసులో కూడా ఏంటంటే ఇనీషియల్ గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్ గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. నెక్స్ట్ 1,20,00,000 చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. విత్ ఇన్ 2 days లో వాళ్ళకి ఏదైతే ఫేక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో మీకు 4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారు. అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు. 4 crores మనీ విత్డ్రా చేసుకోవాలంటే కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో 1,26,00,000 దాకా అమౌంట్ మళ్ళా వీళ్ళు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,46,00,000 డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఓపెన్ చేసిన దాదాపు 236 బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 446 సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి. సమాజ ప్రగతికి అత్యంత అవసరమైన గ్రంథాలయాలు గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఆదరణ కోల్పోతున్న గ్రంథాలయ వ్యవస్థ పునరుజ్జీవమే లక్ష్యంగా ఏపీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో నేడు విజయవాడలో సదస్సు నిర్వహించనున్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన వేదికలో సదస్సు నిర్వహించనున్నారు. ప్రభుత్వ తోడ్పాటుతోనే పౌర గ్రంథాలయాలకు పునరుజ్జీవం వస్తుందంటున్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ప్రతినిధులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. గ్రంథాలయాల్ని ఆధునిక దేవాలయాలు అంటారు. అలాంటి గ్రంథాలయాలు ప్రస్తుతం నిర్వీర్యం అవుతున్నాయి. అంటే చదివేవారి సంఖ్య తగ్గుతుంది, దాంతోపాటు వాటికి రావాల్సిన నిధులు కేటాయించడంలో కూడా కొంత నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నడుము కట్టింది. విజయవాడలో సదస్సు, రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. సంఘం నాయకులు అంతా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ గ్రంథాలయ ఉద్యమం ప్రత్యేకత ఏంటి, అలాగే ఈ నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఏంటి? ఒక దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యక్తిత్వ వికాసానికి గ్రంథాలయాలు చాలా అవసరం. స్వాతంత్రోద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా ఇదే విజయవాడ వేదికగా 1914 ఏప్రిల్ 10వ తారీఖున రామ్మోహన్ రాయ్ పుస్తక భాండాగారంలో ఒక పెద్ద సదస్సు జరిగింది. ఆ సదస్సులో గ్రంథాలయాల ఆవశ్యకత, స్వతంత్రోద్యమానికి ఏ విధంగా ఊపిరిపోయాలి ఈ గ్రంథాలయాలు, అదేవిధంగా సామాజిక వికాసానికి ఏ విధంగా ఉపయోగించాలి, అప్పుడు ఉన్నటువంటి అస్పృశ్యతను ఏ విధంగా నివారించుకోవాలి, తర్వాత విద్యా వ్యాప్తి ఎలా చేయాలి, స్వతంత్రోద్యమానికి ఏ విధంగా సమాయత్తం చేయాలన్న ఆలోచనలతో ప్రారంభమైనటువంటి ఉద్యమం అయ్యంకి వెంకటరమణయ్య, తర్వాత మాడపాటి హనుమంతరావు, తర్వాత పాతూరు నాగభూషణం గారు, అయ్యంకి వెంకటరమణయ్య గారితో పాటు అనేక మంది ఈ ఉద్యమంలో పాల్పంచుకుని వాడవాడలా విస్తరింపజేశారు. క్రమంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రంథాలయాలు నిర్వర్తించిన పాత్రను గుర్తుంచుకొని అది సుదీర్ఘకాలం ఒక ఉద్యమంలాగా ఎప్పుడూ సామాజికంగా జరగాల్సిన ఉద్యమంగా పెద్దలు భావించి దీనికి 1960లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చట్టంలో ప్రత్యేకించి ఈ గ్రంథాలయాలకి ఒక నిధులు కూడా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి బాగా జరిగేలాగా చేయాలని ఆ రోజు ప్రభుత్వాలు నిర్ణయిస్తే, ఇప్పుడు ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ గ్రంథాలయ ఉద్యమ లక్ష్యాన్ని పట్టించుకోకుండా, ఆ గ్రంథాలయాల పట్ల ఆదరణ చూపించకుండా పోవటం వలన క్రమంగా సన్నగిల్లి ఇవాళ రాష్ట్రంలో గ్రంథాలయాల మూతపడే దుస్థితికి వచ్చింది. ఆ సందర్భంలోనే మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ప్రధానంగా గ్రంథాలయాలు సాహిత్య కేంద్రాలుగా కూడా తయారవ్వాలి, రచయితలకు కూడా అవి పెద్ద వేదికలు కావాలి. అటువంటి పరిస్థితుల్లోనే సాహిత్యం ప్రజల దగ్గరికి వెళుతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే గ్రంథాలయాల ప్రోత్సాహం, ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి. ఇప్పుడు అనేక గ్రంథాలయాలు మూతబడిపోతున్నాయి, మూతపడబోతున్నాయి. కాబట్టి ఈ తరుణంలో గ్రంథాలయాల అభివృద్ధికి పాలకపక్షాలు ఖచ్చితమైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? గ్రంథాలయ వ్యవస్థనే కాదు, మొత్తం పాఠశాలకు సంబంధించినటువంటి భాషకు సంబంధించి, పుస్తకాలకు సంబంధించి స్కూల్స్, కాలేజీ, యూనివర్సిటీల్లో కూడా గ్రంథాలయాలు లేకుండా, గ్రంథాలయ పీరియడ్స్ లేకుండా చదవకుండా చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే. గత 7 సంవత్సరాల క్రితం 1000 లైబ్రరీస్ అదనంగా పెంచారు కేరళలో. అందుట్లో భాగంగానే వాళ్ళ గ్రంథాలయాలకు కూడా పుస్తకాలు కొనడానికి కూడా బడ్జెట్ కేటాయించి సాహిత్యాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా కర్ణాటక గవర్నమెంట్ కూడా చేస్తుంది.
తెలుగులో ప్రత్యేకంగా లైబ్రరీ వ్యవస్థని, పుస్తక వ్యవస్థని నాశనం చేసింది గవర్నమెంటు. దీనికి వాళ్ళే కాకతాళీయంగా కావాలని వాళ్ళు దానికై చేసింది కాదు, తెలియక చేసింది కాదు. ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా పతనమైనవి. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు సహించలేక దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి గవర్నమెంట్ ముందు డిమాండ్ చేయాలని చెప్పి తీసుకొస్తున్నాం. సార్ చెప్పండి, అసలు గ్రంథాలయ సెస్ వసూలు చేస్తున్నారు, అయితే ఎంతవరకు కేటాయిస్తున్నారు? నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు, దాని పరిస్థితి ఏంటి? యాక్చువల్గా డైరెక్ట్గా సెస్ అనేది 8% ఆస్తి పనులు 8% కడతాంటే అవి డైరెక్ట్గా జిల్లా గ్రంథాలయ సంస్థలకు జంప్ అట్లా. ఏ కార్పొరేషన్ కలెక్ట్ చేసింది వాళ్ళే వాడుకుంటున్నారు తప్ప జిల్లా గ్రంథాలయ సంస్థలకి జమ వేయట్లా. అదే డైరెక్ట్గా కనుక జమ వేస్తే ఇంత నివేరం అయ్యేవి కాదు గ్రంథాలయ సంస్థలో. దానికి ఒక యాక్షన్ ఏదైనా పరిశీలించి తప్పనిసరిగా నిధులు జిల్లా గ్రంథాలయ జమ చేసే ఏర్పాటు ఉండాలి. ఒక జిల్లా గ్రంథాలయ సంస్థకి చైర్మన్కి జీతం నెలకు 3 లక్షలు ఉంటే అంటే సంవత్సరానికి 3,60,00,000 జీతం తీసుకుంటాడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. 10 ఏళ్లలో ఎంతండి? 10 ఏళ్ళలో 3,60,00,000 అతను జీతం అయితే 10 ఏళ్ళలో ఒక జిల్లా గ్రంథాలయ సంస్థ 50 లక్షల పుస్తకాలు కూడా కొందాం. దీన్ని సరైన విధానాన్ని రూపకల్పన చేయకపోతే గవర్నమెంటు ఈ గ్రంథాలయాలు ఇంకా నిర్వీర్యం అవుతాయి. సాహిత్యం, సామాజిక రంగాల్లో పుస్తకాలు చదివే వాళ్ళు ఇంకా తగ్గిపోతారు. ఇవన్నీ తీర్మానాల రూపంలో పెట్టి మేము అధికారుల్ని, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి వీటికి పరిష్కార మార్గాలని చూపమని కోరుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు చెబుతున్న మాటలు. కెమెరామెన్ భాస్కర్తో కనకారా, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఇరాన్ బందర్ అబ్బాస్ నగరంలోని షాహీద్ రాజాయే పోర్టులో సంభవించిన భారీ పేలుడులో మృతుల సంఖ్య 14కు చేరింది. పేలుడు ఘటనలో 750 మందికి పైగా గాయపడ్డారు. అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికాలు ఒమన్లో 3వ విడత చర్చలు జరుపుతున్న వేళ షాహీద్ రాజాయే పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు ధ్వంసం కాగా ఓ భవనం కూలిపోయింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పష్టం చేశారు. బ్యాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే సోడియం పెర్క్లోరైడ్ రాకెట్ ఫ్యూయల్ గత నెలలో షాహీద్ రాజాయే ఓడరేవులో దిగుమతయిందని చెప్పారు. పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోర్టులోకి వచ్చిన రసాయనాన్ని ఇరాన్ ఎందుకు తరలించలేదనేది తెలియాల్సి ఉంది.